UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పేరుకు అతను ఎమ్మెల్యే, అది కూడా తొలిసారిగా ఎన్నికయ్యారు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? ప్రజలకు అండగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తానే ఆ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారాడు. రోజులు మారాయన్న సంగతి మరిచారు. చివరికి ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజా ప్రతినిధికి వ్యతిరేకంగా నినాదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేసిన పనేంటి? కొరికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే. ఇలా అయితే కాస్త గుర్తుపట్టడం కష్టమే, కానీ అమరావతి అనే కాన్సెప్ట్ వస్తే చాలు టక్కున టీవీల ముందు చర్చా కార్యక్రమాలకు హాజరవుతారు. ఒక ఆకుపచ్చని తలపాగా ధరించి డిబేట్లలో రెచ్చిపోతారు. ఎవరో గుర్తొచ్చారనుకుంటా? ఎవరో కాదండి, కొరికపూడి శ్రీనివాసరావు. ఈయన చర్చా కార్యక్రమాలు గంభీరతను చూసి పార్టీకి పనికొస్తారని భావించిన చంద్రబాబు నాయుడు పిలిచి టికెట్ ఇస్తే చివరక్కరకు ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే మహిళలపై లైంగిక వేధింపులు. సమస్యను చెప్పుకుందామని వెళ్లిన మహిళలకు ఈయన గారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతుండడంతో వారు మింగలేక కక్కలేక చాలా ఆవేదనకు గురయ్యారు. ఇక ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తుండడంతో కొరికపూడి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు ఆ నియోజకవర్గ ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలు. అసలు ఏం జరిగిందంటే ఎమ్మెల్యే కొరికపూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయి. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. పేకాట శిబిరాల ఏర్పాటులో అయ్యగారు ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఈ మధ్య తుమ్మలపల్లి శ్రీనివాసరావు అలియాస్ చిట్టెల సీను అనే సర్పంచ్ తో బేరం కుదరక కొలికపూడి పగబట్టారని ఆయన భార్య ఆవేదన చెంది ఆత్మహత్యకు యత్నించారు. అలానే కొండూరుకు చెందిన దాడి రామారావు కొలికపూడి ఎన్నికల కోసం ₹1 కోటి ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడి 20 లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోట చెప్పుకోమని అన్నారట. అంతేకాదు, ఎమ్మెల్యే కుటుంబం సింగపూర్ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాడి రామారావు కుటుంబ సభ్యులు చేస్తే అసలు రామారావు ఎవరో తెలియదని ఫోన్ పెట్టేసినట్లు టీడీపీ వర్గాలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. మహిళలు సమస్యలు చెప్తామని ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరకు వెళ్తే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక ఆగడాలు మితిమీరిపోయిన నేపథ్యంలో ఇటు కార్యకర్తల్లో అటు సామాన్య ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరంతా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే కొలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు చీ అని అంటున్నారు. అసలు కొలికపూడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహటంగానే చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని వారు నినాదించారు. అదలా ఉంటే ఎమ్మెల్యే కొలికపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరింది. అసలు ఆయన పనితీరు, ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు అనే దానిపై IVRS ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్లు సమాచారం. ప్రజలంతా కొలికపూడికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తుంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తుంది. పార్టీ షోకేజ్ నోటీసులు కొలికపూడికి జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అవగానే కొలికపూడికి కొమ్ములొచ్చాయని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. కొలికపూడిని అనవసరంగా గెలిపించుకున్నామనే బాధ అక్కడి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుందో. అధినేత చంద్రబాబు కొలికపూడి కొమ్ములు విరిచేస్తారా లేదా అనేది తెలియాలంటే కొంత సమయం వేచి చూడక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. కొలికపూడి శ్రీనివాసరావు గారు మా మీద అనవసరంగా నోరు పారేసుకున్నారు. మేమేదో చేస్తున్నాం, అతని గ్రావులకి, అతను ఉసిరికి, అతను దోలే ఉసిరి మాఫియాకి, అతని రేషన్కి గట్టు వస్తున్నామని మమ్మల్ని పార్టీలోంచి పంపించడానికి. అతను వచ్చి 3 నెలలు అవుతుంది. మేము 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటున్నాం. 30 ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాం. 3 నెలల నుంచి వచ్చి అతను సభ్యత్వం కూడా లేదు, మమ్మల్ని సస్పెండ్ చేస్తాడంట. మాఫియా మమ్మల్ని ఎదురైతే బట్టలు తీసి కొడతాడంట. ఈ అవమానాలు భరించే బదులు సావడం మేలని చెప్పి మా ఆవిడ నిద్ర మాత్రల మింగి చనిపోవడానికి ప్రయత్నం. ఎంపీ గారు మాట్లాడారు సార్, సీఎం గారు ఇవాళ సర్వే కూడా పెట్టారు. యాక్షన్ తీసుకుంటాం, మీరేం తొందరపడద్దని రఘురామ్ గారు మా జిల్లా పార్టీ వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, అలాగే జవహర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, గొప్ప గారు వచ్చారు. అందరూ మాకు భరోసా ఇస్తున్నారు. మేము ఉన్నాం మీకు. అంతా వాస్తవమేమ్మా.
ఉద్యోగస్తుల్ని మరీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఏది ఉద్యోగస్తుల్ని మరీ బాగా ఇబ్బంది పెడుతున్నారు. అన్నీ వాస్తవాలు. మీరు వచ్చి అక్కడ క్లియర్ చేసుకున్నా పెద్దలు చెప్పలేకపోతున్నారు. అన్నీ వాస్తవాలేమో అక్కడ జరిగేది మొత్తం. అది మాకు పార్టీ మాకు న్యాయం చేయాలి. మాకు అతను వేరే వాళ్ళు ఇన్ఛార్జ్ చేయాలి. మాకు అతను అక్కర్లేదు. మేము అతను వద్దనుకుంటున్నాం. కులాల మధ్య చిచ్చు పెట్టు నిన్న ఇంత జరుగుతుందమ్మా. అందరినీ పిలిచి పెద్దలను పిలిచి తప్పైంది ఇలా జరగకూడదని చెప్పకుండా కులాలను పిలుచుకొని మనం ఎస్సీలు అందరం ఒకటి అని చెప్పి కులాల మధ్య అందరూ మేము పల్లెటూర్లము అన్ని కులాలు అన్నదమ్ముల్లాగా ఉంటాము. కొన్ని కులాలని విడగొట్టేసి మాకు ఎస్సీలు కావాలని చెప్పి పిలిపించి మంది పార్టీ మంది నేను ఎమ్మెల్యే ఎస్సీ మేము మనమే పరిపాలన చేసుకుందాం మనమే చేసుకుందాం అని కులాల మధ్య శిక్ష పెట్టాడు అన్నమాట. అతనే పెట్టాడు. ఎవరో పెట్టా. ఇక్కడ మేము ఒక అమ్మ వాళ్ళు మా అమ్మాయి ఉండదమ్మా అందరం కలిసే ఉంటాం. అతనే శిక్ష పెడుతున్నాం కులాల మధ్య. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.